ఎస్, సబ్ ఫైలం ఇది ఎన్నోది అంటే సబ్ ఫైలం ఎకినోడెర్మాటా కింద సబ్ ఫైలం ఇది. దీని పేరు లుథిరోజోవా. గుర్తుపెట్టుకోండి, లుథిరో LEUTH లుథిరోజోవా. ఈ లుథిరోజోవా ఇక్కడ ఎలిత్రోస్ అంటే ఫ్రీ, జోవా అంటే ఎనిమల్, ఫ్రీ ఎనిమల్ అర్థం. ఎలిత్రోస్ అంటే ఫ్రీ, జోన్ అంటే ఎనిమల్. ఇవి ఏంటి? ఎలిత్రోజోవా ఆర్ ఫ్రీ మూవింగ్, ఇవి బాగా ఫ్రీగా తిరుగుతాయి. అండ్ డు నాట్ హ్యావ్ స్టాల్క్, వాళ్ళకి స్టాక్ ఉండదు. మౌత్ ఓరల్ సర్ఫేస్ ఈజ్ డైరెక్టెడ్, మౌత్ లేదా ఓరల్ సర్ఫేస్ ఈజ్ డైరెక్టెడ్ డౌన్వర్డ్స్. సో మూతి డైరెక్ట్గా డౌన్వర్డ్స్ ఉంటుంది. ఇక్కడ మెడిరాప్టేట్ అనేది ప్రజెంట్ ఉంది. అంటే ఏంది? ఇది అంబులు క్రోవల్ గ్రూవ్స్ క్లోజ్ చెప్పాను కదా. ఇది కానీ ప్రజెంట్ ఉందంటే ఇవి క్లోజ్లు ఉంటాయి అర్థం. ఇక్కడ ఇవి లేవు కాబట్టి ఇవి ఓపెన్లో ఉన్నాయి. మెడిరాప్టేట్ ఈజ్ ప్రజెంట్, అంబురాక్రియల్ గ్రూవ్స్ ఆర్ క్లోజ్డ్ ఎక్సెప్ట్ ఇన్ ఆస్ట్రాయిడియా. ఎక్కడ? ASTEROIDEA ఆస్ట్రాయిడియా. ఓకే, ఆస్టరాయిడియా. లుథిరోజోవా ఫ్రీ animals. Luthrozoa are free moving and do not have a stalk. Mouth or oral surface is directed downwards. Mediroptate is present. ఖచ్చితంగా ఉన్నాయంటే అప్పుడు అంబులాక్రల్ గ్రూవ్స్ ఆర్ క్లోజ్డ్, వాటర్ వాస్కులర్ సిస్టమ్ క్లోజ్డ్, తర్వాత అంబరికల్ సిస్టమ్ ఆర్ క్లోజ్డ్ ఎక్సెప్ట్ ఇన్ ఆస్ట్రాయిడియా. అంటే ఎక్సెప్ట్ ఇన్ ఆస్ట్రాయిడియా అని అంటే అర్థం ఏంది? ఈ ఆస్ట్రాయిడియాలో అప్పుడు అంబిలికల్ గ్రూవ్స్ ఆర్ ఓపెన్, అంబుక్రైవల్ గ్రూవ్స్ అనేది ఓపెన్లో ఉన్నాయని అర్థం. దీంట్లో అన్ని క్లోజ్ అయ్యాయి, బట్ దీంట్లో మాత్రం ఓపెన్గా ఉంటాయని అంటున్నాడు. అంటే ఇవి ఆబ్సెంట్ అయి ఉంటాయి. ఇవి ఆబ్సెంట్ ఉన్నప్పుడు ఇవి ఓపెన్ అవుతాయి, ఇవి ప్రజెంట్ ఉన్నప్పుడు ఇవి క్లోజ్ అవుతాయి అంతే. ద సబ్ ఫైలం లుథిరోజోవా ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 4 క్లాసెస్. ఒకటేమో ఆస్టరాయిడియా, రెండవది ఓపిరాయిడియా. గుర్తుపెట్టుకోండి, ఓపిరాయిడియా. మూడవది ఎకినోఐడియా. నాలుగవది హోలోథురాయిడియా. ఎలిత్రోజోవా ఒకటి. లుథిరోజోవా ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 4 క్లాసెస్: ఆస్ట్రాయిడియా అండ్ ఓపిరాయిడియా, ఎకినోయిడియా అండ్ హోలోథురాయిడియా. ఇక్కడ క్లాస్ 1 ఆస్టరాయిడియా. క్లాస్ 1 ఏంటంటే ఆస్టరాయిడియా. ఓకే, ఆస్టర్ అంటే స్టారు, ఈడైస్ అంటే ఫామ్, స్టార్ ఫామ్ అంటే ఏమొస్తుంది? ఆస్ట్రాయిడ్ అంటే ఇవి వస్తుంది. చూడండి, దీంట్లో మనకు స్టార్ ఫిష్లో అంబిలికల్ గ్రూవ్స్ ఆర్ ఓపెన్. ఎక్సెప్ట్ అన్న కదా ఇక్కడ, ఎక్సెప్ట్ ఇన్ ఆస్ట్రాయిడియాలో అంబిలికల్ గ్రూవ్స్ ఆర్ ఓపెన్, మిగతా దాంట్లో అంటే క్లోజ్. అంబిలికల్ గ్రూవ్స్ ఆర్ ఓపెన్, మాస్ట్రాయిడియా ఈజ్ ఆబ్సెంట్. అంబిలికల్ గ్రూవ్స్ ఆర్ ఓపెన్. దేంట్లో? ఆస్ట్రాయిడియాలో. ఆస్ట్రాయిడ్ అంటే ఏంది? స్టార్ ఫిష్. ఇదే అనమాట ఇక్కడ నుంచి చూసారు, స్టార్ ఫామ్. ఇప్పుడు ఈ ఆస్ట్రాయిడియా దాంట్లో ఆస్ట్రాయిడియా క్లాస్లో స్టార్ ఫామ్లో ఏముంటాయంటే సముద్రపు నక్షత్రాలు, స్టార్ ఫిషెస్ ఉంటాయి. స్టార్ ఫిషెస్ ఉంటాయి. వాటి యొక్క ద ఆర్మ్స్ ఆర్ నాట్ క్లియర్లీ డిమార్కేటెడ్. అంటే క్లియర్గా విభజించబడి ఉండవు. ద ఆర్మ్స్ ఆర్ నాట్ క్లియర్లీ డిమార్కేటెడ్
ఫ్రమ్ ద సెంట్రల్ డిస్క్ ఆఫ్ ది బాడీ. అంబులాక్రల్ గ్రూవ్స్, వాటర్ వాస్కులర్ సిస్టమ్, అంబులికల్ సిస్టమ్ ఆర్ ఓపెన్. అంటే ఓపెన్ అంటే మెటాప్టాయిడ్ ఈజ్ ఆబ్సెంట్ అని అర్థం, ఆబ్సెంట్. ట్యూబ్ ఫీట్, వాటి యొక్క పాదాలు చూడండి. ట్యూబ్ ఫీట్ ఎలా కనపడతాయంటే బేర్ సక్కర్స్. చూడండి ఇక్కడ ఇవన్నీ ట్యూబ్ ఫీట్ ఎలా కనపడుతున్నాయి మనకు, సక్కర్స్ మాది కనపడుతుంది లేదా వెనకాల అది. పెడిసిలేరియా ఆర్ టూ జార్డ్, పెడిసిలేరియా ఆర్ టూ జార్డ్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ ఫుడ్ క్యాప్చర్ అండ్ ప్రొటెక్షన్, క్లీనింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ది బాడీ. పెడిసిలేరియా అనేవి టూ జాగ్ ఉంటాయి. ఇవి ఎందుకు అంటే ఫుడ్ని క్యాప్చర్ చేయడానికి, ప్రొటెక్షన్కి మరియు క్లీనింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ది బాడీ కోసం పెడిసిలేరియా అనేది ఉపయోగపడుతుంది. అది కూడా టూ జా, రెండు దవడలు. మ్యాడ్ రెప్టాయిడ్ ఈజ్ అబోరల్. అబోరల్ అంటే ఏంది, డార్సల్ ఇన్ పొజిషన్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎబోరల్ ఉంది, ఎడోరల్ ఉంది. మెడ్రాప్టైడ్ ఈజ్ ఎబోరల్. స్టార్ ఫిష్లో ఎబోరల్ డార్సల్ సైడ్, ఎబోరల్ అంటే డార్సల్ సైడ్ ఇన్ పొజిషన్. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ పాపులే ఆర్ డెర్మల్ బ్రాంకే. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ పాపులే ఆర్ డెర్మల్ బ్రాంకే. డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ bipinnaria. Development includes bipinnaria and bipinnaria. Development includes bipinnaria and branchiolaria larva. Branchiolaria larva. Bipinnaria and branchiolaria larva. Example Aster ias, Astropectin, Astropectin. ఇంకోటి పెంటాసిరోస్, ఆస్టర్ ఐఏఎస్, ఆస్ట్రోపెక్టిన్, పెంటాసిరోస్. చూడండి ఇవన్నీ కూడా నేను చెప్పిందే లక్షణాలు ఏంటంటే స్టార్ ఫిష్. ఇక్కడ మనకు సబ్ ఫైలం ల్యూథిరోజోవాలో ఒక్కటే అయిపోయింది, ఆస్ట్రాయిడియా. ఇంకా 3 ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. చూద్దాం. రెండో క్లాస్ ఏంటంటే ఓప్హియురాయిడియా. ఇక్కడ చూడండి ఓపిహ్యురాయిడియా. ఓపిహ్యూరస్ అంటే సెర్పెంట్ అంటే ఏంది, మన కొరడ మాదిరి, సెర్పెంట్ టైల్, కొరడా యొక్క తోక ఎలా ఉంటుందో అలాగట ఆ రూపంలో ఉంటుంది ఓపిహ్యురాయిడియా అంటే సెర్పెంట్ టైల్, ఎడీస్ అంటే ఫామ్. దిస్ క్లాస్ ఏముంటాయి, బ్రిస్టిల్ స్టార్స్ ఉంటాయి దీని లోపల, సర్పెంట్ స్టార్స్ ఉంటాయి, సర్పెంట్ స్టార్స్ ఉంటాయి, తర్వాత బాస్కెట్ స్టార్స్ ఉంటాయి. బ్రిస్టిల్ స్టార్స్, సర్పెంట్ స్టార్స్, బాస్కెట్ స్టార్స్, బాస్కెట్ స్టార్స్ అంటారు. ఆర్మ్స్ ఆర్ లాంగ్ అండ్ క్లియర్లీ డిమార్కేటెడ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆర్మ్స్ ఏమో నాట్ క్లియర్లీ డిమార్కేటెడ్ ఫ్రమ్ ద సెంట్రల్ డిస్క్ ఆఫ్ ది బాడీ అన్నాడు. ఇక్కడ ఏంది, ఆర్మ్స్ ఆర్ లాంగ్ ఉంటాయి అండ్ క్లియర్లీ డిమార్కేటెడ్ ఫ్రమ్ ద సెంట్రల్ డిస్క్ ఆఫ్ ది బాడీ అన్నాడు. ఆర్మ్స్ ఆర్ మళ్ళీ ఇంకేముంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఫ్రెంజిల్ అంటే డెలికేట్ అండ్ బ్రాంచ్డ్. ఆర్మ్స్ ఆర్ ఫ్లెక్సిబుల్, ఫ్రాంజిల్ అండ్ బ్రాంచ్డ్ ఇన్ సమ్. ఏదంటే గోగోనోసెఫాలస్. గుర్తుపెట్టుకోండి, బ్రాంచ్డ్. ఆర్మ్స్ ఆర్ ఫ్లెక్సిబుల్, ఫ్రాంగిల్ అండ్ బ్రాంచ్డ్ ఇన్ సమ్. ఓపిహ్యురాయిడియా సెర్పెంటైల్ ఫామ్లో ఏవి దానికి గోగోనోసెఫాలస్. ఇవి ఎలా కదులుతాయంటే ఇవి
దే మూవ్ బై సర్పెంటైన్ లాషింగ్ ఆఫ్ ది ఆర్మ్స్. అంటే ఒక కొరడా చూడు ఎట్లా ఉంది, ఇట్లా కొరడా మాదిరి అట్లా సర్పెంటైన్ లాషింగ్ ఆఫ్ ది ఆర్మ్స్ ద్వారా జరుగుతుంది. అంబులాక్రల్ గ్రూవ్స్ ఆర్ క్లోజ్డ్. అంటే ఏంటి అర్థం? క్లోజ్ అంటే ఏంది? క్లోజ్డ్ అంటే మెడ్రాప్టైడ్ ఈజ్ ప్రజెంట్. చూడండి అంబులాక్రల్ క్లోజ్ అంటే మెడ్రాప్టైడ్ ప్రజెంట్ ఉన్నట్టే. ట్యూబ్ ఫీట్ ల్యాక్ ది సక్కర్. ఇక్కడ మాత్రం 2 feet సక్కర్స్ ఉన్నాయి. ట్యూబ్ ఫీట్ ల్యాక్ ది సక్కర్స్. మెడ్రాప్టైడ్ ఈజ్ ఆన్ ద ఓరల్ సర్ఫేస్. చెప్పా కదా నేను, ఇది క్లోజ్ అంటే ఇవి ఉన్నట్టు లెక్క. ఎక్కడున్నాయి? మెడ్రాప్టైడ్. మెడ్ రిపోర్ట్ ఈజ్ ఆన్ ద ఓరల్ సర్ఫేస్. పెడిసిలేరియా ఆర్ ఆబ్సెంట్. ఏముంటాయి? పెడిసిలేరియా మాత్రం ఉండవు. యానస్ ఆబ్సెంట్. పెడిసిలేరియా ఆర్ ఆబ్సెంట్. యానస్ ఈజ్ ఆబ్సెంట్. డెవలప్మెంట్లో ఇంక్లూడ్ ఏముంటాయంటే హోపియో ప్లూటస్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వరకు ఇది ఓపియో ప్లూటస్ లార్వా. ఓకే, ఎగ్జాంపుల్ ఓపియోథిరిక్స్. దీన్ని ఏమంటారంటే స్పైనీ బ్రిస్టిల్ స్టార్స్ అంటారు. ఏమంటారు? స్పైనీ బ్రిస్టిల్ స్టార్స్ అంటారు. తర్వాత బాస్కెట్ స్టార్ అని ఇక్కడ చూసారా, ఇది దీంట్లో ఏముంటాయంటే ఆర్మ్స్ ఆర్ ఫ్లెక్సిబుల్, ఫ్రెంజైల్ అండ్ బ్రాంచ్డ్ ఆర్మ్స్ ఇన్ సమ్ గోర్గానోసెఫాలస్. ఇది ఏంది? గోర్గోనోసెఫాలస్. బాస్కెట్ స్టార్ గోర్గోనోసెఫాలస్. చూడండి ఇక్కడ స్పైనీ బ్రిస్టిల్ స్టార్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఓపియోథిరిక్స్. ఇక్కడ చూడండి బ్రిస్టిల్ స్టార్. ఇది ఎలా ఉంటుందంటే మన కొరడా మాదిరి ఈత కొడతామంట, కొరడా మాదిరి. రైట్.